మహావిష్ణువు కృతయుగంలో లక్ష్మీ నరసింహస్వామిగా, త్రేతాయుగంలో శ్రీరాముడిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా, కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడిగా అవతరించాడు. ఆశ్రితులను ఆదుకోవడమే స్వామి అవతార లక్ష్యం. భక్తుల మనోభీష్టాలను నెరవేర్చుటకే స్వామి ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు. ఇదే స్వామి సన్నిధి. 12 అడుగుల స్వామి దివ్యమంగళమూర్తిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. అంతరాలయం మండపంలో 3 గర్భాలయాలు ఉన్నాయి. ఇది శ్రీ వెంకటేశ్వరుని సన్నిధి. 1998లో ఆలయ నిర్మాణం ప్రారంభించి 2002లో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. వెంకటేశ్వర స్వామి నిలువెత్తు మూర్తిని ఒక్క క్షణం దర్శిస్తే చాలు, మనసులో ఆ రూపం కొలువైపోతుంది. ప్రతినిత్యం విశేష పూజలు. శ్రవణ నక్షత్రం, మాఘ నక్షత్రం రోజు ఉత్సవ మూర్తులకు అభిషేకం నిర్వహిస్తారు. యుధిష్ఠిరశాంతనవం పునరేవాభ్యభాషత. యుధిష్ఠిరవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం. స్తువంతః కంకమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః. కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. శ్రీ భీష్మోవాచ జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం. స్తువన్నామ సహస్రేణ పురుషः సతతోత్థితः. తమేవ చార్చయన్ నిత్యం భక్త్యా పురుషమవ్యయం. ధ్యాయన్ స్తువన్ నమస్యం చ యజమానస్తమేవ చ. అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం. లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్. బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం. లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవం. ఏష మే సర్వధర్మాణాం ధర్మోధికతమో మతః. యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరచ్చేన్నరః సదా. పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః. పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం. పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం. దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయఃపితా. యతః సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే. యస్మింశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే. తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే. విష్ణోర్నామ సహస్రం మే శృణు పాపభయాపహం. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః. ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః. ఛందోనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః. అమృతాంశుద్భవో బీజం శక్తిర్దేవకీ నందనః. త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే. విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం. అనేక రూప దైత్యాంతం నమామి పురుషోత్తమం. అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ప్రభుమీశమనీశమశేషగుణం గుణహీనమహీశగరాభరణం. ప్రభుమీశమనీశమశేషగుణం గుణహీనమహీశగరాభరణం. రణనిర్జిత దుర్జయ దైత్యపురం. ప్రణమామి శివం శివకల్పతరుం. ప్రణమామి శివం శివకల్పతరుం. గిరిరాజసుతాన్వితవామతనుం. తనుమిల్దితరాజితకోటివిధుం. విధి విష్ణు శిరోధృతపాదయుగం. ప్రణమామి శివం శివకల్పతరుం. ఇదే శ్రీ ఉమామహేశ్వరుని మూలమూర్తి. శివుడికి వామభాగాన ఉమాదేవి కలిసి ఒకే శిలాకృతిలో దర్శనమివ్వడం అపురూపం, అద్వైతం. ఈ క్షేత్రానికి ఉన్న పురాణ ప్రాశస్త్యం తెలుసుకుంటే పరమశివుడు ఇక్కడ వెలసిన తీరు అవగతమవుతుంది. అగత్స్య మహాముని దక్షిణ దేశ యాత్ర చేస్తూ ఈ ప్రదేశం చేరుకున్నాడు. ఇక్కడి ప్రశాంత వాతావరణం తపస్సు ఆచరించడానికి అరువుగా ఉందని భావించి తపస్సు ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించాడు.
అయితే స్వామి విగ్రహం యొక్క కుడిపాదం గోరు విరిగిపోయిందట. ఆ విగ్రహం ప్రతిష్ఠించడం శ్రేష్టం కాదని భావించి అగస్త్య మహాముని మళ్లీ తపస్సు చేయగా పరమశివుడు ప్రత్యక్షమై, ఈ ప్రదేశం నాకు అనువైన ప్రదేశం కావున ఇచ్చట నేనే భక్తుల దర్శనార్థం వెలసి ఉంటాను అని చెప్పాడట. అప్పుడు అగస్త్య మహాముని స్వామిని సతీ సమేతంగా వెలిసి ఉండమని కోరగా శివుడు ఉమాదేవి సమేతంగా శ్రీ ఉమామహేశ్వరుడిగా ఇక్కడ వెలిశాడు. అయితే లింగ రూపంలో దర్శనమిచ్చే శివుడు ఈ విధంగా స్వయంభూ శిలాకృతిలో ఉమాదేవి సమేతంగా కొలువై ఉండటం భారతావనిలో మరెక్కడా లేదని ప్రతీతి. పార్వతీ పరమేశ్వరులు స్వయంభువుగా వెలిసినందున ఈ క్షేత్రం మహామహిమాన్విత క్షేత్రంగా భాసిల్లుతోంది. ఈ దేవతామూర్తుల దర్శనం సర్వపాప వినాశనం, సకల శుభదాయకం. వృషరాజనికేతనమాదిగురుం గరలాశనమాజివిషాణధరం వృషరాజ. ఇది యాగంటి నంది. ఈ నంది ప్రధాన ఆలయానికి ఈశాన్య భాగంలో ఉంది. ఈ నందికి ఒక ప్రత్యేకత ఉంది. దీని పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం పెరిగినట్లు పురావస్తు శాఖ వారు గుర్తించారు. అంతేకాదు, కలియుగ అంతంలో ఈ యాగంటి నంది రంకివేయనని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో పేర్కొన్నారు. మకరధ్వజమత్తమతంగహరం కరిచర్మగనాగ విబోధకరం వరమార్గణశూల విషాణధరం ప్రణమామి శివం శివకల్పతరం. ఇది యాగంటి నంది. యాగంటి అనగానే స్ఫురణకు వచ్చేది యాగంటి బసవన్న. ఈ నంది పరిమాణం అనునిత్యం అధికమవుతుంది. 4 స్తంభాల నడుమ ఉన్న ఈ నంది ఒకప్పుడు చిన్నదిగా ఉండేదట. నంది చుట్టూ ప్రదక్షిణం చేయగల స్థలం ఉండేదట. ప్రస్తుతం స్తంభాల నడుమ ఉన్న స్థలమంతా ఈ నంది విగ్రహం వ్యాపించి ఉన్నది. నంది పరిమాణం పెరుగుతున్నందున ఇంతకు మునుపు ఓ స్తంభాన్ని కూడా తొలగించారని స్థానికులు తెలిపారు. ఈ రాతి లక్షణం వల్ల 20 సంవత్సరాలకు 1 ఇంచు పెరుగుతున్నట్లు పురావస్తు శాఖ గుర్తించింది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా ఈ నంది ప్రస్తావన ఉంది. కలియుగాంతంలో యాగంటి బసవన్న రంకెవేయును అని బ్రహ్మంగారు పేర్కొన్నారు. ఇది అగస్త్య పుష్కరిణి. దీనిని చిన్న కోనేరు అంటారు. ఈ కొండల వెనుక అటవీ ప్రాంతం నుండి ఈ పుష్కరిణికి నీరు ప్రవహిస్తుంది. అగస్త్య మహాముని ఇందులో స్నానమాచరించి తపస్సు చేసేవాడని చెబుతారు. ఇక్కడి నుండే బయట ఉన్న చిన్న కోనేరుకి నీరు ప్రవహిస్తుంది. ఈ పుష్కరిణి నుండి అగస్త్య గుహలకు వెళ్ళొచ్చు. ఇవి అగస్త్య గుహలు. ఈ గుహల్లోనే అగస్త్య మహాముని తపస్సు ఆచరించేవాడని స్థల పురాణం చెబుతోంది. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగ. యాగంటి క్షేత్రంలో దర్శనీయమైనవి ఇక్కడి గుహలు. అగస్త్య మహాముని ప్రతిష్ఠించి తలపెట్టిన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కుడిపాదము వేలిగోరు భగ్నమైందట. అప్పుడు ఆ విగ్రహం ప్రతిష్టకు పనికిరాదని భావించి ఈ గుహలోనే భద్రపరిచారని చెప్తారు. అందుకే ఈ గుహలను శ్రీ వెంకటేశ్వర స్వామి గుహలని అంటారు. ఈ గుహ పక్కనే మరో బ్రహ్మంగారి గుహ కూడా ఉంది. ఆ గుహలో బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని కొంత భాగం రచించారని కూడా చెప్తారు. వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమీడే